సరస్సుని చంపాలనుకున్న శత్రువులు ఎవరుంటారా? అదిగో వచ్చింది కదా వాగ్దేవి గారు. ఆవిడికే తెలియాలి. అంటే ఏంటి రాహుల్? నన్ను అనుమానిస్తున్నావా? మీకు తప్ప అవసరం ఎవరికీ లేదిక్కడ. ఏంటి రాహుల్ నువ్వు మాట్లాడేది? నీ తరపున ఎంత మాట్లాడినా, ఎన్ని రకాలుగా నమ్మకం కలిగించినా ఇలా అనుమానించటం కరెక్ట్ కాదు. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కాని ఇలా ప్రతిసారి అనుమానించి హర్ట్ చేసే విధంగా మాట్లాడదు. ఒకసారి నా వల్ల పరోక్షంగా జరిగిన పొరపాటు చాలు. ఇక మళ్ళీ అలా జరగదు, జరగనివ్వను. ఈ రోజు నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం నా సరస్సు. అలాంటి సరస్సుకి ఏదైనా జరిగితే నీ కొడుకు నీకు దక్కడో. గుర్తు పెట్టుకో. సరస్సు, ఈ రోజు నుండి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నేను నీ పక్కన లేను కాబట్టి ఆ రోజు యాక్సిడెంట్, ఈరోజు గన్ ఫైర్ అయింది. సరస్సు, లేదు, ఇక నుంచి నిన్ను ఒంటరిగా వదలను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను సరస్సు, కాపాడుకుంటాను. రా. బాబు, పర్లేదు బాబు, మీరు వెళ్ళండి. నేను కావాలంటే అమ్మగారి దగ్గర పడుకుంటాను. నేనే నీకు దూరంగా ఉంటాను, కానీ నువ్వు మాత్రం నా పక్కనే, నా కళ్ళెదురుగా ఉండాలి. ఈ విషయాన్నంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే డాడ్. సరే. ఏదో శబ్దమైందని చూడ్డానికి వచ్చాను. చంపేస్తావా? నువ్వు నమ్మింది ప్రూవ్ చెయ్యాలి అనుకుంటే, నిజం కాకపోతే మనుషుల్ని చంపేస్తావా? నేను చంపడం ఏంటా ఆంటీ? నోరు మొయ్. నీ చేతిలో గన్ నేను చూడలేదనుకున్నావా? బ్రాహ్మణిని ఎందుకు షూట్ చేయాలనుకున్నావు? అయ్యో ఆంటీ, ఆ గన్ ఫైర్ కి నాకు ఏ సంబంధం లేదా ఆంటీ. ఏదో ఫ్రస్ట్రేషన్ లో గన్ బయటికి తీసిన మాట నిజమే, కానీ నేను ఎవరిని షూట్ చేయాలనుకోలేదా ఆంటీ. మీరంటే నేనిచ్చే రెస్పెక్ట్ కి, సపోర్ట్ కి ఇలా నా మీద డౌట్ పడ్డవేంటా ఆంటీ?
అయ్యో, ఇదేం కర్మరా బాబు, ఇలా లాక్ అయ్యాను. అమ్మకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ గురించి నిజం తెలిసింది. ఇప్పుడు లేటుగా వెళ్తే ఎంత సీరియస్ అవుతుందో, ఎన్ని డౌట్స్ వస్తాయో. ఏమైంది సరసు? నిద్ర రావట్లేదా? భయంగా ఉందా? లేదు బాబు, అలాంటిదేం లేదు. మీరు పడుకోండి, మీరు పడుకోండి. నువ్వు కాల్చడానికి ముందు నీ చేతిలో గన్నున్నప్పుడే లోపలికి తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. సరసు విషయంలో రాహుల్ ఈ కన్న తల్లినే నమ్మడం లేదు. అలాంటిది నిన్ను చూసుంటే అక్కడికక్కడే నీ గన్తో నిన్నే షూట్ చేసేవాడు. నాకు తెలుసా ఆంటీ, నేను కూడా గన్ సౌండ్ విని బయటకొచ్చాను. నేను షూట్ చేయలేదా ఆంటీ? అయినా సరస్సునో బ్రాహ్మణినో అని తెలియని కన్ఫ్యూజన్ లో నేనుంటే అసలు నేనెందుకు చంపాలనుకుంటాను? మరి నువ్వు కాకపోతే చంపాలనుకున్నది ఎవరో? వాళ్ళు సరస్సు శత్రువులా లేక ఆ బ్రాహ్మణి శత్రువులా? చంపే అంత కక్షుంది అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు? శిక్షించేవాళ్ళు ఎవరై ఉంటారు? ఐఎమ్ సారీ బ్రాహ్మణి, అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. బుల్లెట్ మిస్ అయింది, కానీ మా అమ్మ ఫైరింగ్ గురించి ఆలోచిస్తే నాకు చాలా భయంగా ఉంది. నేను ఇక వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ కేర్ అమ్మా. అమ్మా, ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. నాన్నని డిశ్చార్జ్ చేస్తానన్నారు. ఇంత గుడ్ న్యూస్ చెప్పినా ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేశారా లేదా? చేయకుండా ఎలా ఉంటామక్క? ఈ హాస్పిటల్లో విఐపి ట్రీట్మెంట్ అరేంజ్ చేశావు కదా. ఫ్రూట్స్, ఫుడ్, డాక్టర్ చెకప్ అన్ని టైంకి వస్తున్నాయి. ఇది హాస్పిటల్లా కన్నా 5 స్టార్ హోటల్లా చాలా కంఫర్ట్ గా ఉందక్క. బ్రాహ్మణి,
ఇప్పటికే నా ఆపరేషన్కి చాలా ఖర్చు అయిందమ్మా. మళ్ళీ ఇదంతా ఎందుకు? నన్ను చూసుకోవడానికి మీ అమ్మ చెల్లెలు ఉన్నారు కదా. రేపటి నుంచి అదంతా వద్దని చెప్తే డబ్బైనా మిగులుతుంది. పర్వాలేదు నాన్న, మీరు దాని గురించి ఆలోచించకండి. అవును, మేమేం ఆలోచించాం. నువ్వు మాత్రం మాకేదీ చెప్పకుండా మాట దాటేస్తూ రహస్యాలు దాచేస్తూ ఉండు. ఏమీ మాట్లాడవే? ఇన్స్టిట్యూట్ మూసేసిన విషయం శైలుకి ఫోన్ చేస్తే తెలిసింది తప్ప అది కూడా నువ్వు మాకు చెప్పలేదు. ఉదయం హడావుడిగా వెళ్తున్నావు, పొద్దుపోయాక వస్తున్నావు. ఫోన్ చేస్తే ఎత్తవు. ఏమైంది నీకు? అసలేం చేస్తున్నావు నువ్వు? సావిత్రి, అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు ఎందుకలా నిలదీస్తున్నావు? నా తల్లి ఎప్పుడూ తల్లిదండ్రుల మాట జవదాటదు, కలలో కూడా పొరపాటు చేయదు. తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయటం కూడా నా దృష్టిలో పొరపాటే. కనీసం ఇప్పుడైనా చెప్పు, లెక్క లేకుండా ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడిది? ఎవరిచ్చారు? ఒక దాత నన్ను సాయం అడిగారు. చేస్తానని ఒప్పుకుంటే వాళ్ళ ట్రస్ట్ ద్వారా నాకు డబ్బు సాయం చేశారు. ఎవరా దాత? ఏంటా సాయం? అది అది ఆ ఈశ్వరి దేవి అని ఒక పెద్ద ఆవిడమ్మా. నాన్న పరిస్థితి తెలుసుకుని వాళ్ళ ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తున్నారు. నాన్నకి ఆపరేషన్తో పాటు ఇప్పుడు అందుతున్న సౌకర్యాలన్నిటికీ ఈశ్వరీదేవి గారే కారణం. మీ అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్న ఆవిడ ఆలన పాలన చూసుకునే ఉద్యోగం చేస్తున్నానే తప్ప మీరు తల ఉంచుకునే పని ఈ బ్రాహ్మణి ఎప్పుడు చేయదమ్మా. నన్ను క్షమించు తల్లి. నువ్వేదో దాస్తున్నావన్న అనుమానంతో అలా కోపంగా మాట్లాడాను. నేను చెప్తూనే ఉన్నాను కదా సావిత్రి, చూడు నీ వల్ల నా తల్లి ఎలా ఏడుస్తుందో. ఇంకెప్పుడు నిన్ను ప్రశ్నించను తల్లి, సరేనా? కష్టాల్లో ఉన్న మనల్ని ఆదుకోటానికే ఆ దేవుడే నువ్వు చెప్పిన దేవత రూపంలో వచ్చాడమ్మా. ఆపరేషన్తో ఆగిపోకుండా మన గురించి ఇంతగా పట్టించుకుంటుందంటే నిజంగా ఈశ్వరీదేవి గారిది చాలా మంచి మనసమ్మా. అవును తల్లి, నేను కోలుకున్న తర్వాత మనమంతా వెళ్ళి ఆవిడ్ని కలిసి మనం కృతజ్ఞతలు చెబుదాం తల్లి. కలవడమ్మా? అవునే, ఇంత సాయం చేశాక కలవకపోతే ఎలాగమ్మా? ఖచ్చితంగా వెళ్ళాలి. సరే అమ్మా, ఆ టైం వచ్చాక తప్పకుండా కలుద్దాం. సరసు, 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 సరసు. సార్, కాఫీ. సరసు, సరసు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు
రాహుల్ కళ్ళు తెరవగానే సరస్సు సరస్సు అని అరుస్తున్నాడు. వాడు లేచిన వెంటనే సరసు మొహం చూస్తాడని తెలిసి కూడా కొత్తగా మాట్లాడతావేంటి వాగ్దేవి? బ్రాహ్మణి ఇంకా రాలేదు కదండి, అందుకే నాకు టెన్షన్గా ఉంది. వాడి ప్రేమ మన ప్రాణాల్ని తీసేలా ఉంది. సరసు నిన్నే. ఎక్కడికి వెళ్ళుంటుంది? ప్రాణంగా ప్రేమించుకున్నప్పుడు ప్రతి చిన్న విషయం పెద్దదిగానే ఉంటుంది. మనం సమస్యగా చూసే స్థితిలోనే ఉన్నాం. ఒకసారి ఫోన్ చేసుకోను. హలో హలో బ్రాహ్మణి, చెప్పండి. ఇంకా రాలేదేంటమ్మా? రాహుల్ ఆల్రెడీ లేచి సరస్సు సరస్సు అని అరుస్తున్నాడు. మీ ఇంటి ముందు కారు సిద్ధంగా ఉంది, తొందరగా రామ్మా. సరేనండి, వచ్చేస్తున్నా. ఏమంటా? వస్తోందండి. బ్రాహ్మణి అమ్మా, నాకేం వద్దమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నేను వెళ్ళడం లేట్ అయితే అందరి మీద అరుస్తాడు. డూ ఏంటే? ఈశ్వరీదేవి అని ఆడవిడి పేరు చెప్పావు కదా. అవును, అంటే నేను డూ అన్నది మేనేజర్ని. అతను పెద్ద టార్చర్ క్యాండిడేట్లే. తన పక్కనే ఉండాలని గోల పెడతాడు. అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తింటావో లేదోనమ్మా. సావిత్రి, ఆ టిఫిన్ బాక్సులో పెట్టేసివ్వు. అయ్యో, అవసరం లేదమ్మా. అక్కడ ఫుడ్కి ఏ లోటు ఉండదు. అక్క అక్క, నీకోసం కార్ వచ్చింది. సరే, నేను వెళ్తున్నాను. బాయ్. అమ్మా, మన బ్రాహ్మణిని వాళ్ళు సొంత మనిషిలా చూసుకుంటున్నారేమో, అందుకే ఆలస్యమైతే ఇంత కంగారు పడుతున్నారు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరసు, ఫంక్షన్లో బ్రాహ్మణి మీద మర్డర్ అటెంప్ట్ చేశారు కదా మేడం, ఆ భయంతో రాదేమో అనిపిస్తుంది. బ్రాహ్మణి రాకపోతే రాహుల్కి నిజమే కాదు, మనందరం కలిసి చేస్తున్న మోసం కూడా తెలిసిపోతుంది. మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటారా? బ్రాహ్మణి మీద నాకు నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా వస్తుంది. అమ్మా బ్రాహ్మణి, నీకోసం ఎదురు చూస్తున్నాం. రాహుల్ ఎప్పటినుంచో నిన్నే అడుగుతున్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది. పద వెళ్దాం. మేడం మేడం మేడం, ఇప్పటి వరకు తను రాకుండా ఏం చేస్తున్నావంటే అప్పుడు అన్నయ్యకేం చెప్తుంది? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇది తీసుకో. ఇప్పుడేం చెప్తావు? గుడికెళ్ళనని చెప్తా. వెరీ గుడ్. ఇలానే తెలివిగా సమయస్ఫూర్తితో బిహేవ్ చేస్తే
అనుకున్న దానికంటే ముందుగానే రాహుల్ రికవర్ అవుతాడని నాకు అనిపిస్తోంది. వెళ్ళమ్మా, వెళ్ళు. సరసు, సరసు, రాహుల్ బాబు